ఇది మనం ఆ స్పీకరు నిర్ణయం తీసుకోవాలి, వేటు వేయాలి అంటే ఇప్పుడు కేవలం దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ ఇంత ఇంత బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేస్తే ఆయనను ఎందుకు విచారించలేదు? కాబట్టి ఈయన పైన చర్యలు తీసుకోవాలి స్పీకర్ పైన అంటూ బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఆయన దాఖలు చేసిండు. ఇదంతా కూడా స్పీకర్‌కి ఇప్పుడు ఇది ఒక పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పక్కనేమో బీజేపీ, ఇంకొక పక్కనేమో సుప్రీంకోర్టు. ఈ మూడు దిక్కుల నుంచి ఇప్పుడు స్పీకర్‌కి ప్రమాదం పొంచి ఉన్నది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి అనుకూలంగా కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఇట్లా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా అంటే వాళ్ళపైన ఏ విధంగా వాళ్ళపైన డిస్క్వాలిఫై కనుక చేయకపోయినట్టయితే ఉంటే కోర్టు అడుగుతుంది, చివాట్లు పెడుతుంది. ఇటు పార్టీలు సైతం కూడా, ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఒకరిపైన ఏమైనా టెక్నికల్గా దొరికినటువంటి ఒకరిద్దరి పైన ఏమైనా వేటు వేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా అయితే ఉంది. చూడాలి ఏం జరగబోతా ఉందనేది.